టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉండవచ్చు. క్యాన్సర్ పై పరిశోధన చేస్తున్నప్పుడు టాల్కమ్ పౌడర్ ను క్యాన్సర్ కారణమయ్యే పదార్థాలుగా చేర్చారు. టాల్క్ కొన్ని కణాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా పిల్లలు టాల్కమ్ పౌడర్ కణాలను పీల్చినట్లయితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను వేడి చెమట నుండి రక్షించడానికి చాలా మంది తల్లులు తమ పిల్లలకు స్నానం చేయించిన వెంటనే ఒంటి నిండా టాల్కమ్ పౌడర్ ను పూస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లలు ఫ్రెష్ గా ఉంటారు. అయితే టాల్కమ్ పౌడర్ వంటి సౌందర్య ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇందులో ఆస్బెస్టాస్ అనే మూలకం ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఇది క్యాన్సర్ సంబంధిత వ్యాధులను పెంచుతుంది, పిల్లలకి హానికరం. కాబట్టి టాల్కమ్ పౌడర్ వినియోగంపై నిపుణులు ఏం చెప్తున్నారు? టాల్కమ్ పౌడర్ మీ పిల్లలకు ఎలా హాని కలిగిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌడర్ లో టాల్క్ అనే మూలకాన్ని కలిగి ఉంటాయి. ఇది భూమి నుండి సేకరించిన ఖనిజం. ఇది తేమను గ్రహించడానికి, ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కాస్మెటిక్ కంపెనీలు దీన్ని బేబీ పౌడర్, ఐ షాడో, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదే విధంగా ఆస్బెస్టాస్ టాల్కమ్ పౌడర్ లో కూడా కనిపిస్తుంది. ఇది టాల్కు లాగా భూమి నుండి సేకరించబడుతుంది. ఈ ఆస్బెస్టాస్ ను శరీరంలోకి పీల్చుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను వాడకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉండవచ్చు. క్యాన్సర్ పై పరిశోధన చేసినప్పుడు టాల్కమ్ పౌడర్ ను క్యాన్సర్ కారణమయ్యే పదార్థాలుగా చేర్చారు. ఇది కాకుండా పిల్లలు టాల్కమ్ పౌడర్ కణాలు పీల్చినట్లయితే అప్పుడు ఊపిరితిత్తులు, శ్వాసకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అయితే టాల్కమ్ పౌడర్ క్యాన్సర్ మధ్య సంబంధం 100% స్పష్టంగా లేదని, అయితే దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. మీరు కూడా పిల్లలకి టాల్కమ్ పౌడర్ వేయాలనుకుంటే వైద్యుల సలహా మేరకు నాన్ కాస్మెటిక్ పౌడర్ వాడండి.